యూసఫ్గూడ డంపింగ్ యార్డు వద్ద విషాదం నెలకొంది. చెత్త తొలగింపు మిషన్లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి చెందాడు. మిషన్ కార్మికుడిని లోపలికి లాగడంతో ఘటన చోటు చేసుకుంది. కొత్త మిషన్లను బల్దియా తీసుకుని రావడం లేదు. దీంతో ఉన్న కార్మికులతో గ్రేటర్ అధికారులు చాకరీ చేయిస్తున్నారు. దాంతో కార్మికుడు పడి చనిపోయాడని స్వచ్ఛ ఆటో యూనియన్ మండిపడింది. కార్మికుడి మృతికి కారణం రామ్కి నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 2 ఏళ్ల నుంచి గ్రేటర్ కార్మికుల గోడును ఆలకించడం లేదని మండిపడింది. బల్దియా రేవంత్ సర్కారు తీరును నిరసిస్తూ జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో కార్మికులు యూసఫ్గూడ డంపింగ్ యార్డు వద్ద ఆందోళన చేపట్టారు. డంపింగ్ దగ్గర అంటే చెత్తను కాల్ చేయడానికి వెళ్ళి దాంట్లోకి పడిపోయి మరణించడం జరిగింది. ఆ మిషన్ ప్రెస్ చేసి లోపల మరణించడం జరిగింది. ఆ కార్మికుని కుటుంబాన్ని ఈ రామ్కి వ్యవస్థ వెంటనే ఆదుకోవాలని మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు 2 సార్లు అలాగే బండ్లో అక్కడ పడిపోవడం, ఒకరికి ఇంతకుముందు కాలు ఫ్రాక్చర్ కావడం, చేయి ఫ్రాక్చర్ కావడం, ఇట్లాంటివి జరగడం చాలా రకాలుగా ఇబ్బందికరంగా ఉంది. అట్లాంటివి జరగకుండా ఈ రామ్కి వ్యవస్థ మాలాంటి కార్మికులని చాలా ప్రలోభాలకు గురి చేస్తుంది. కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలని మిమ్మల్ని మీడియా తరఫున మేము కోరుకుంటున్నాం. ఇక్కడ యూసఫ్గూడ సర్కిల్లో రోజువారీగా ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికుడు చెత్త తీసుకుని రాగానే 5:30కు ఇక్కడ డంప్ చేసే టైంలలో డంపింగ్ లో పడిపోయి డైరెక్ట్ క్రషింగ్ మిషన్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. మనిషి దాంట్లోకి వెళ్ళిపోవడం వల్ల స్పాట్ లో చనిపోయాడు. రామ్కీ వ్యవస్థ మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ఉండటము, ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న రామ్కీ వ్యవస్థ ఇంతకుముందు జీహెచ్ఎంసీ ఉన్నప్పుడైనా మంచిగుండే గానీ ఈ రామ్కీ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏ మాత్రమే పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు స్వచ్ఛాటోలు ఇచ్చి అందరికి ఉపాధి కలిగిపిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి చెత్త గురించి పట్టించుకోకపోవటము మరియు కార్మికుల మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండడం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆటోలు కూడా ఖరాబ్ అయిపోతే పాత ఆటో వేరే ఆటో తీసుకుని రావడం, ఆ కార్మికుడు ఆ చెత్త వస్తుంటే పడిపోయి చనిపోవడము గ్రేటర్ హైదరాబాద్ లో కార్మికులకు అందరికీ ఇదే విధంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి పాత ఆటోల బదులు కొత్త ఆటోలు ఇవ్వాలి. మరి చనిపోయిన కార్మికుడికి రామ్కీ వ్యవస్థ వాళ్ళకు సహకరించి వాళ్ళకు